ఆస్మద్గురుపే నమ శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది అనుకుంటూ ఉంటాం, అయ్యో అదృష్టం కొంతమందినే వరిస్తుంది, మన బతుకు ఎప్పుడూ కష్టపడుతూ ఉండడమే అని అనుకుంటాం. కొంతమంది ఏం నమ్ముతారు, మనం ఎంత కష్టపడి పనిచేస్తే అంత అదృష్టం మనల్ని వరిస్తుంది అని చెప్పి అనుకుంటాం. కొంతమంది ఏమనుకుంటారు, ఎంత కష్టపడి పనిచేస్తే మన శ్రమకి తగిన ఫలితం రావట్లేదు అని అనుకుంటారు. అయితే సాధారణంగా కొంతమందికే అదృష్టం ఉంటుంది, కొంతమందికి ఉండదు. కొంతమందే సంపన్నులు అవుతారు, ఎప్పుడూ మనం కష్టపడుతూ ఉండడమే, కొంతమందికే మంచి భవిష్యత్తు ఉంటుంది, ఇలా అనుకుంటూ ఉంటాం కదా. కానీ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా అదృష్టం ఖచ్చితంగా వస్తుంది. చీకటి ఎప్పుడైతే ఉందో ఖచ్చితంగా వెలుగు దాని వెనకాలే ఉంటుంది. కష్టం ఎప్పుడైతే ఉందో దాని వెనకే సుఖం కూడా ఉంటుంది. అలా మనకి కూడా ఈ కష్టాలన్నీ పోయి అదృష్టం కలిగేటటువంటి కొన్ని సంకేతాలు మన జీవితంలో కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఆ అదృష్ట సంకేతాలు ఏంటో మనం కనుక తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మనం ఆ వైపు అడుగులు వేస్తాం అనమాట. అంటే మనం పాజిటివ్గా రెస్పాండ్ అవుతాం. ఏదైనా అలాంటి సమయంలో ఏదైనా ఒక మంచి అవకాశం మనకు వస్తే అందిపుచ్చుకుని మనం ఖచ్చితంగా ధనవంతులు అవుతాం. అయితే మనం ధనవంతులం అయ్యేటటువంటి, మనల్ని ధనం త్వరగా వరించేటటువంటి కొన్ని అదృష్ట సంకేతాలు ఇప్పుడు చూడండి. ఫస్ట్ది ఏంటంటే, మనం నిద్ర లేచిన వెంటనే మనకి కొబ్బరికాయ కానీ తెల్లటి నీటి పక్షి కానీ కనిపించింది అని అంటే అర్థం మనకి ఏదో ఒక రూపంలో ఏదో ఒక వైపు నుంచి ఖచ్చితంగా డబ్బు రాబోతోంది అని చెప్పి అర్థం. అలాగే ఆవు ఆవు కనిపించిన, లేకపోతే ఆవు మన పంట పొలాల్లో మనకు తెలియకుండానే మేసేస్తోంది, లేకపోతే మన ఇంటి ముంగిట మనం మొక్కలవి వేసుకుందాం అనుకున్న ఆ మొక్కలు తినేస్తోంది అంటే మనం వెంటనే కర్రపుచ్చుకుందాం, లేకపోతే హే 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 అని చెప్పి అదిలించో కొట్టేయకూడదు, ఆగ్రహించకూడదు. ఆవు ఖచ్చితంగా మన ఇంటి ముంగిటికి వచ్చి ఏదైనా తింటోంది అంటే అది అదృష్టం కలిసి వచ్చేటందుకు ఒక మంచి సంకేతం అన్నమాట. ఇక మనకి కలలో తెలుపు రంగు కానీ గోల్డ్ కలర్లో కానీ ఒక స్నేక్ పాము కనుక కనిపించినట్లయితే త్వరలో ధనవంతులు కాబోతున్నారు అని చెప్పి తెలిపేటటువంటి సంకేతం. అంటే మన దగ్గరికి ధనం వస్తోంది, ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా వస్తోంది అని. అలాగే మనం ఎక్కడికైనా బయటికో లేకపోతే ఎక్కడికో వెళ్తున్నామని అనుకోండి, బయలుదేరాక మనకి కొన్ని కొన్ని రకాల జంతువులు కనబడతాయి. అవి ఏంటంటే కుక్క, పాము, పక్షి, కోతి, ఇలాంటివి మనం వెళ్తున్నటువంటి వాహనం, అది స్కూటర్ కావచ్చు, కారు కావచ్చు, బస్సు కావచ్చు, ఏదైనా సరే అది కుడివైపుగా వెళ్ళిందనుకోండి, మన వాహనానికంటే ఎదురొచ్చినట్టుగా కుడివైపుగా, ఖచ్చితంగా మనం ధనవంతులు అయి తీరుతాము, అందులో ఏమీ అనుమానం లేదు. అలాగే కలలో మనకి పచ్చని పంట పొలాలు, పచ్చని గ్రీనరీ, మంచి చూడండి, మనం మంచి మంచి క్లైమేటిక్ కండిషన్స్ చూస్తూ ఉంటాం. అబ్బాయి ఎంత బాగుందో, గ్రీనరీ పచ్చగా ఉంది అనుకుంటాం. అలాంటివి కనుక మనకి కలలో కనబడితే అప్పుడు కూడా ఊహించని విధంగా డబ్బు మనల్ని వచ్చి చేరుతుంది అని చెప్పి సంకేతం. కలలో మనకి పాలు కానీ పాల ఉత్పత్తులు కానీ కనిపించిన, కలలోనే కాదు మనం నిద్ర లేచిన వెంటనే మనకి కనుక పాల ప్యాకెట్టో, పాలవాడో, పాలు తీసుకొచ్చినటువంటి క్యాన్లో, ఇలాంటివి అంటే పెరుగైనా సరే ఏదైనా తెల్లటి పదార్థం, శుభకరమైనటువంటి పదార్థం ఏదైనా కనుక కనబడితే, అంటే పాలకి సంబంధించినటువంటి పాలకోవా కానీ ఏదైనా కనబడితే ఖచ్చితంగా మనకి దగ్గరలోనే డబ్బులు వచ్చేటటువంటి అవకాశం దగ్గరలో, చాలా దగ్గరలో ఉందని చెప్పి అర్థం అనమాట. అంతేకాకుండా లేచిన వెంటనే ఎక్కడో దూరం నుంచి వెంకటేశ్వర స్వామి సుప్రభాతం విన్నా, శంఖనాదం విన్నా, గుడి గంటలు విన్నా, అది కూడా శుభకరమైనటువంటి ధనము రావడానికి చాలా మంచి అవకాశం, మనల్ని ధనం వెంటనే వరిస్తుంది అని చెప్పి అర్థం అనమాట. అలాగే చెరుకు గడలు, మనం మార్నింగ్ వాకింగ్ చేస్తూ ఉంటారు చూడండి చాలామంది, అప్పుడు శుభకరమైన మంగళకరమైనటువంటి వస్తువులు కనిపించిన, అందులో ముఖ్యంగా ఏదైనా పని కోసం బయలుదేరుతున్నప్పుడు మనకి చెరుకు గడలు కనిపించాయా, ధనం పొందుతున్నారు, ధనం, లక్ష్మీదేవి కటాక్షం మీ మీద ఉంది అని చెప్పి అర్థం. మనం బయటికి వెళ్తున్నప్పుడు ఒక ముత్తైదు స్త్రీ, పండు ముత్తైదు అయితే మరీ మంచిది, మనకి ఎదురొస్తే అందులోనూ ముఖం మీద ఎంత సింధూరం, అలాగే పాపిట్లో సింధూరం పెట్టుకుని మనకి ఎదురొస్తూ కనిపించిందంటే సింధూరం పెట్టుకున్నటువంటి మహిళ, సౌభాగ్యవతి అయినటువంటి మహిళ మనం వెళ్తున్నప్పుడు మనకి ఎదురుగా వచ్చింది అంటే
మనకి త్వరలోనే అదృష్టం పట్టబోతోంది, అదృష్టం వరించబోతోంది అని చెప్పి అర్థం. లక్ష్మీదేవి యొక్క వాహనం గబ్బిలం. ఆ గబ్బిలం ఇంట్లోకి మనం తలుపులు తీసుకుంటే ఒక్కొక్కసారి గబ్బిలాలు ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి. గబ్బిలం ఇంట్లోకి వచ్చి మొత్తం ఇల్లంతా తిరిగి వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి, ఎక్కడా ఉండదు. అలా గనక ఇంట్లోకి ఒకసారి వచ్చి వెళ్ళిపోయిందా గబ్బిలం, మీకు రాజయోగం పట్టబోతోంది అని చెప్పి అర్థం. అంతేకాదు, చైనీస్ సూత్రం ప్రకారం చైనీస్ వాళ్ళు గబ్బిలాల్ని శుభకరమైనటువంటి ఎదురుగా భావిస్తారు, మంగళకరమైనటువంటి జీవిగా భావిస్తారు. అందుకని గబ్బిలాలు శ్రేయస్సును కోరి వస్తాయి అని చెప్పి. ఒకసారి మా స్నేహితురాలు చాలా ఇబ్బందుల్లో ఉంది. అలాంటి పరిస్థితుల్లో గబ్బిలం ఇంట్లోకి వస్తే చెడేమో అనుకుంది తను. నేను చెప్పాను, గబ్బిలం ఇంట్లోకి వస్తే ఏమీ చెడు కాదు, చాలా మంచి జరుగుతుంది అని అది చెప్పిన వితిన్ 1 వీక్లో తను యుఎస్ వెళ్ళాలనుకున్నందుకు అడ్డుపడుతున్నటువంటి అబ్స్టకిల్స్ అన్నీ పోయాయి. యుఎస్ వెళ్ళిపోయింది, బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు. చాలా మంచిది గబ్బిలం ఇంట్లోకి వస్తే. ఏదైనా ఒక సంతోషకరమైనటువంటి సమయం ఉంటుంది కదా, హ్యాపీ డే, అబ్బా ఈరోజు చాలా లక్కీ డే, ఈరోజు చాలా హ్యాపీ డే అని అనుకుంటుంటాం కదా. అలా మీరు సంతోషకరంగా ఉన్నటువంటి సమయంలో కొంత డబ్బు లేని వాళ్ళకి, పేదవాళ్ళకి కనుక ఇస్తే అప్పుడు కూడా మిమ్మల్ని అదృష్టం ఖచ్చితంగా వరించి. చూడండి, ఇంట్లో మన పిల్లలు గబగబా బట్టలు వేసుకుంటున్నప్పుడు రివర్స్లో వేసుకుంటారు. అంటే తెలిసి రివర్స్లో బట్టలు అంటే తిరగమరగా వేసుకుంటే దోషం. అలా కాకుండా తెలియకుండానే రివర్స్లో బట్టలు కనుక వేసుకుంటే మళ్ళీ కొత్త బట్టలు వస్తాయనో, లేకపోతే ఏదో రూపంలో ధన రూపంలోనో వస్తు రూపంలోనో మనకి లాభం చేకూరుతుందని అర్థం. ఇంటి మీద వెళ్తున్నప్పుడు ఏదన్నా ₹1 నాణ్యం, కాయిన్ కానీ గుర్రపు నాడ కానీ దొరికితే అదృష్టం పట్టినట్టే. ఆ కాయిన్ ఖర్చు పెట్టకూడదు. ఆ కాయిన్ని ఇంటికి తీసుకొచ్చి గబగబా దేవుడి మందిరంలో పెట్టాలి. ఆ గుర్రపు నాడ అయినా సరే ఖచ్చితంగా, గుర్రపు నాడ దొరికినా, కాయిన్ దొరికిన, రూపాయి బిళ్ళో, ₹10 బిళ్ళో, ఏదో కొన్ని కాసులు రూపాయి బిళ్ళలు దొరుకుతాయి కదా, ఖచ్చితంగా వాటిని దేవుడి గదిలో పెట్టుకోవచ్చు, లాకర్లో అయినా పెట్టుకోవచ్చు. అదృష్టం కలిసి వస్తుంది అన్నదానికి చాలా సంకేతం అది. ఇలాగా కప్పలు కప్పలు కనుక మీ ఇంట్లోకి వచ్చాయనుకోండి, ఏంటి అర్థం? పితృదేవతలు మీ ఇంటికి వచ్చారు అని చెప్పి అర్థం. వాళ్ళు ఆశీర్వదించడానికి మీ ఇంటికి వచ్చారు. కప్పలు వచ్చిన వెంటనే కప్పల్ని బయటికి గెంటేయకూడదు. కప్పలు వచ్చాయి అంటే అదృష్టం త్వరలో పట్టబోతోంది, మీకు ఉన్నటువంటి అన్ని అబ్స్టకిల్స్ పోయాయి, పితృదేవతలు వాళ్ళ ఆశీర్వచనాన్ని ఇవ్వడానికి వచ్చారు అని చెప్పి అర్థం. ఇవండి మనం అదృష్టం పట్టబోతోంది అన్నదానికి సంకేతాలు. లోకా సమస్త సుఖనభవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.